మధుబాల మూవీ. సో నవంబర్ 5వ తారీఖున బిగిన్ అవుతుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు విజయ్ అన్నకి కాంటాక్ట్ అవ్వాల్సిందిగా కోరుతున్నాను. సో దీంట్లో ఏంటంటే కథ ముందు ఒక సినిమా హిట్ అవ్వాలంటే కాన్సెప్ట్ మంచిగా ఉంటే ఆటోమేటిక్గా సినిమా హిట్ అవుతుందండి. ఎన్ని కోట్లు పెట్టి తీసామని కాదు, కాన్సెప్ట్ అంతగా కంటెంట్ ఉంటే జనాలు నువ్వు 100 రూపాయలు తీసుకుని సినిమా అయినా సరే కోట్లలో వస్తాయి. 100% చెప్తున్నా. అలాంటి కథలు రాసుకున్నాడు విజయ్ అన్న. ఎన్ని సంవత్సరాలు కష్టమైతే నాకు తెలియదు, కానీ కాన్సెప్ట్లు మాత్రం నిజంగా సూపర్ ఉన్నాయి. మీరందరూ మరొకసారి చప్పట్లు కొట్టాల్సిందిగా కోరుతున్నాను. బెజవాడ కృష్ణ అనే పర్సన్ మీ అందరికి బాగా తెలుసు. యూట్యూబ్ లో కాంట్రవర్షియల్ కింగ్ గా మనం చెప్తూ ఉంటారు. అప్పుడు లుక్ వేరు ఉంటది. అయితే ఇప్పుడు వచ్చే ముందు కూడా అన్నా నేను మీ ఈవెంట్కి వస్తున్నాను, మళ్ళీ ఎవరిని ఏమైనా అనుకుంటారేమో, ఏంటి ఎందుకులే అన్నా అని చెప్పేసి అన్నాడు. సో ఎలాంటి వాళ్ళు ఏ కాంట్రవర్సీ ఇచ్చినా సరే వాళ్ళందరి గురించి మనం సినిమాలు తీసేది తమ్ముడు, మనమే సినిమాలు తీస్తున్నాం. సో ఇక్కడ వేరే వాళ్ళ ప్రమేయం ఏమి ఉండదు, నువ్వు రా అని చెప్పి అంటని చేసి మనం తీసుకొచ్చాను. అలాగే ఆ కాంట్రవర్సీలు అన్నీ పోయేయండి. ఒకప్పుడు ఇప్పుడు ఒక మనిషిని గుర్తింపు రావాలంటే ఒక్కొక్క పర్సన్ ఒక్కొక్క వే క్రియేట్ చేసుకుంటాడు. దాని గురించే ఒకప్పుడు కృష్ణకాంత్ పార్క్ బయట కృష్ణ లాంటి వాళ్ళు ఇంకా 100 మంది ఉన్నారు. వాళ్ళందరూ వేస్ట్గా తిరిగే వాళ్ళని అంచనా వేయడం చాలా తప్పండి. ఎందుకంటే వాళ్ళకి కూడా చాలా ఇంట్రెస్ట్ ఉంది, బట్ వాళ్ళని గుర్తింపు రావాలంటే ఏదో ఒక వే కావాలి కదా. సో ఆ వే ఏంటంటే అప్పుడు అతను ఎంచుకున్నాడు. ఇప్పుడు అలాంటివి ఏమీ చేయట్లేదు, మంచిగా మూవీస్ అన్నీ చేస్తూ ఉన్నాడు. ఇంకా చాలా మంది ఉన్నారు. సో వాళ్ళందరినీ కూడా మనం ఇంట్రడ్యూస్ చేద్దాం. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు ఈ మధుబాల సబ్జెక్ట్ అనేది అందరూ పెద్దలకి అవకాశం ఇస్తారు సార్, మరి చిన్నపిల్లలు ఉన్నారు సార్ మా ఇంట్లో కూడా, వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వండి. మా చైల్డ్ ఆర్టిస్టులు కూడా చాలా బాగా చేస్తారు. అంతేందుకు మా అబ్బాయి ఉన్నాడు. మా అబ్బాయి ఈ సాలే మూవీలో స్టార్టింగ్ ట్రైలర్లో వచ్చింది మా అబ్బాయి. సో వాళ్ళని చిన్నప్పుడు హీరో క్యారెక్టర్గా నేను తీసుకోవడం అనేది జరిగింది. సో నా ఇంట్లో ఉన్నట్టే చాలా ఇంట్లో కూడా మంచి ఆర్టిస్టులు అందరూ ఉన్నారు. వాళ్ళందరినీ పరిచయం చేసే విధంగానే ఈ మధుబాల అనే సబ్జెక్ట్ చిన్నపిల్లల సినిమా చాలా రోజులైంది, ఇలాంటి సినిమాలు వచ్చి రోజులుగా సంవత్సరాలే అయింది. సో ఈ మధుబాల అనేది చైల్డ్ ఆర్టిస్టులతో అందరితో కూడా మనం తీయడం అనేది జరుగుతుంది. సో ఎవరైనా చైల్డ్ ఆర్టిస్టులు ఉంటే వీళ్ళు కూడా కాంటాక్ట్ అవ్వండి. ఒక 12 years లోపు, 5 years to 12 years లోపు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే కాంటాక్ట్ అవ్వండి. సో ఇది ఇంకా 10 movies కొన్ని అయితే టైటిల్స్ అనేది మనం ఫైనల్ చేయలేనివి కూడా ఉన్నాయి. సో ఇప్పుడు మనకు ఓవర్గా లిస్ట్ అంతా చెప్పాం, అవి ఎప్పుడు స్టార్ట్ అవుతాయో కూడా చెప్పాం. ఇంకా ఇక్కడ నాకు ఎవరో అమౌంట్ ఇచ్చి ప్రమోట్ చేయించేది లేదు, ఏమీ లేదు. బట్ నేను కొన్ని బ్రాండ్ అంటే కొంతమంది ఇన్స్టిట్యూట్ వాళ్ళ నేమ్స్ అయితే ఒకటి చెప్తాను. వినోద్ అకాడమీ అండి. సో వినోద్ యాక్టింగ్ అకాడమీ నుంచి ఇప్పుడు ఇక్కడ ఈ స్టేజ్ మీద ఉన్న ఆల్మోస్ట్ ఒక 5 members కూడా ఈ అమీర్పేటలో వినోద్ అకాడమీ నుంచి వచ్చిన వాళ్ళే. సో ఈ వినోద్ అకాడమీలో వచ్చిన సగం మంది, అంటే వీళ్ళు ఏ బ్యాచో నాకు తెలియదు, ఎన్నో బ్యాచో కూడా, వీళ్ళు ఆల్మోస్ట్ ఒక 70% మెంబర్స్ అందరూ కూడా మన దగ్గర పర్ఫార్మెన్స్ చేశారు. తక్కువ బడ్జెట్లో సినిమాలు చేసే వాళ్ళు ఎవరికైనా ఆర్టిస్టులు మంచి పర్ఫార్మెన్స్ కావాలంటే ఖచ్చితంగా వాళ్ళు తీసుకొచ్చండి ఆ వినోద్ అకాడమీ నుంచి. ఎందుకంటే ఇంత ఫాస్ట్గా నేను 5 daysలో, 1 weekలో, 10 daysలో, 15 daysలోనే మూవీస్ తీస్తున్నానంటే ఆ వినోద్ అకాడమీ నుంచి వచ్చిన ఈ అందరి సపోర్ట్ అలా ఉంది. సో వీళ్ళు ఈ మొత్తం ఇందులో ఉన్న క్యారెక్టర్స్ అందరూ కూడా వినోద్ అకాడమీ నుంచి వచ్చిన వాళ్ళు, ఆల్మోస్ట్ 5 members అలా ఉన్నారు. ఇంకా కింద కూడా ఉన్నారు. ఈ వినోద్ అకాడమీ నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా ఎవరైనా ఉంటే తీసుకొచ్చండి. ఎందుకంటే 1-2 టేకులు కొంతమంది డబ్బులు తీసుకొని యాక్టింగ్ నేర్పించరు, బట్ మాత్రం ఛార్జీలు అయితే మాత్రం లక్షల్లో తీసుకుంటారు. మరి వీళ్ళు ఎంత కట్టారో ఏంటో నాకు తెలియదు, కానీ పర్ఫార్మెన్స్ అయితే వీళ్ళకి చాలా బాగా వచ్చండి. 1-2 టేకుల్లోనే బాగా చేస్తారు. డైరెక్టర్స్ ఎవరైనా సరే వీళ్ళని కూడా సపోర్ట్ చేయొచ్చు. ఇంకొకటి మన ఈవెంట్లు ఏవైనా సరే మనం పర్సనల్గా ఇప్పుడు అందరూ ఇలాంటి హాల్లోనే ప్రివ్యూ థియేటర్లుగా పెట్టలేరు. సో కొంతమంది నార్మల్గా కూడా చిన్నగా అంటే ప్రివ్యూ చేసుకొని ఫ్యామిలీస్తో చూద్దాం, ఒక చిన్న మూవీ చేసి అంటే లైక్ షార్ట్ ఫిల్మ్ అయినా సరే చేద్దాం అనుకుంటారు. అలాంటి వాళ్ళందరికీ కూడా డ్రీమ్ టాకీస్ అని ఒక ప్రైవేట్ థియేటర్ అనేది ఒకటి క్రియేట్ అయిందండి, డ్రీమ్ టాకీస్ అని. సో ఒక 5 floors ఉన్న బిల్డింగ్ తీసుకొని ఆ 5 floors లో కూడా డ్రీమ్ టాకీస్ అనే ఒక సంస్థను స్టార్ట్ చేశారు. సో ఇతను సినిమా వ్యక్తి కాదు, మన ఫ్రెండ్, సినిమా వ్యక్తి అయితే కాదు, కానీ సినిమా వాళ్ళకి సపోర్ట్ చేస్తాను అని ఆ డ్రీమ్ టాకీస్ అనేది 2 persons నుంచి 40 members దాకా హైదరాబాద్లో హై క్వాలిటీ సౌండ్ ఎఫెక్ట్స్తో క్రియేట్ చేశారు. కోకట్పల్లిలో ఉంది. సో డ్రీమ్ టాకీస్ అని మీరు గూగుల్లో టైప్ చేసినా సరే మీకు డీటెయిల్స్ అనేవి వస్తాయి. ఇప్పుడు థియేటర్కల్గా యాడ్లు కూడా ప్లే అవుతూ ఉంటాయి. ఈ నెక్స్ట్ వీక్ నుంచి మీరు చూడొచ్చు. ఆ డ్రీమ్ టాకీస్లో కూడా ఎవరైతే మన సినిమా నుంచి ఈసీ సినిమా పేరు కానీ, జేసీ ఫిల్మ్ ఫ్యాక్టరీ పేరు కానీ, లేదా నా పేరుగా సూర్యనారాయణ గారి పేరు ఎవరిదైనా సరే చెప్పి మీరు అక్కడ కనుక అప్రోచ్ అయితే మీకు చాలా కంఫర్టబుల్, చిన్న బడ్జెట్, వాళ్ళు 5,000 to 10,000 అలా ఉంటాయి వాళ్ళ రేట్లు, కానీ 100sలోనే మీకు తీసుకొని మిమ్మల్ని అయితే వాళ్ళు ఎలా చేయడం అనేది జరుగుతుందండి. సో మన పేరు చెప్పి మీరు అక్కడికి వెళ్ళి మంచిగా
మీరు చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్స్ ఇలా చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ గురించి మాట్లాడుతున్నా, వాళ్ళు కూడా ప్రివ్యూ చేసుకొని అక్కడ చూడొచ్చు. నేమైతే డ్రీమ్ టాకీస్ మనకు సపోర్ట్ చేస్తాను అన్నారు, అలాగే ఆయన కూడా సపోర్ట్ చేయాలని ఉద్దేశం ఉంది కాబట్టి మనం ఇక్కడ చెప్పాం అంతే. ప్రైవేట్ థియేటర్స్ కాస్టులు చాలా ఎక్కువ ఉన్నాయి, 5-6 వేలు ఉన్నాయి. దీనికంటే ఇంకా చెప్పాలంటే ఇప్పుడు మనం పెట్టిన ఫిల్మ్ ఛాంబర్ కంటే ఎక్కువ రేట్లు అక్కడ ఉంటాయి. బట్ అంటే ఫిల్మ్ ఛాంబర్లు ఎంతమంది మనం కూర్చొని ఫ్రీగా చేసుకోగలిగాం. బట్ అంటే అక్కడ అంతమంది ఉండదు, అందుకే షార్ట్ ఫిల్మ్ మేకర్స్ కోసం మాత్రమే చెప్తున్నా. అక్కడ కాంటాక్ట్ అవ్వండి. మన ఈసీ సినిమా అలాగే జేసీ ఫిల్మ్ ఫ్యాక్టరీ 2 పేర్లు చెప్పినా సరే ఇలా యూట్యూబ్లో సార్ మాట్లాడారంటే మిమ్మల్ని వాళ్ళు కాంటాక్ట్ అవ్వచ్చు. మీరు కూడా అక్కడ మీ షో అనేది వేసుకొని మీ అందరూ కూడా హ్యాపీతో ఫ్యామిలీ అందరూ కూడా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. సో ఇప్పుడు మనకి ఇదంతా జరగడానికి గల కారణం వారణాసి సూర్య గారు. సార్ ఒకసారి మీరు మాట్లాడి ఇంకా క్లారిటీగా మన వాళ్ళందరికీ చెప్పాలని కోరుతున్నాను. ఎందుకంటే చాలా సంవత్సరాలు అయింది, గెటప్లన్నీ మారిపోయినాయి. ఒక పర్సన్ ఏమో మీరు క్యాప్ పెట్టుకుంటేనే చూసానని చెప్పి సార్ ఇప్పుడే చెప్పెళ్ళారు. నేనైతే ఫుల్గా హెయిర్ ఉన్నప్పుడు ఎప్పుడో చూశాను, ఇప్పుడు మొత్తం అంతా మారారు కంటిన్యూగా. సో సార్ అయితే త్వరలోనే పొలిటికల్గా కూడా అడుగు పెట్టబోతున్నారు. ఆ పొలిటికల్లో కూడా ఉన్న ఎంతో మందికి ఆయన ఎలాగే సపోర్ట్ చేసుకుంటూ వెళ్ళాలి. నాకు తెలుసు సినిమా ఇండస్ట్రీలో కొత్త వరవడు అయితే క్రియేట్ చేశారు, పొలిటికల్లో కూడా ఏదో గట్టిగానే చేస్తారని నమ్మకం అయితే నాకు ఉంది. సార్ వెల్కమ్ టు ద స్టేజ్ సార్. చిన్న సినిమా, ఈ సినిమా ఇండస్ట్రీలో